అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. వైసీపీ కార్యకర్తలకు సంక్రాంతి పండగ వేళ ఒక గుడ్ న్యూస్. వాళ్ళ పార్టీ ఫిబ్రవరిలో మెంబర్‌షిప్ క్యాంపెయిన్ నిర్వహించబోతున్నట్టుగా, తర్వాత కింది స్థాయిలో బూత్ స్థాయిలో కమిటీలు కూడా వేయబోతున్నట్టుగా, ప్రతి గ్రామంలో ఎస్టీ కమిటీలు, బీసీ కమిటీలు, గ్రామ కమిటీలు, మండల స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు, తర్వాత రాష్ట్ర కమిటీ, ఇవన్నీ కూడా వరుసగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కమిటీలు వేయబోతున్నట్టుగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రకటించారు. కార్యకర్తలకు ఐడీ కార్డులు కూడా జారీ చేస్తామని, ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఓ రకంగా ఇది మంచి న్యూస్. ఏ పార్టీకైనా నిర్మాణం ఉంటేనే ఆ పార్టీ మనుగడ సాగించగలిగిద్ది. ఇప్పుడు నిర్మాణం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంది ఈ దేశంలో? ఒకటి భారతీయ జనతా పార్టీ, బీజేపీ పార్టీ. 2 కమ్యూనిస్ట్ పార్టీలు. ఇవాళ చూడండి బీజేపీ పార్టీ, మోడీ గారి ప్రభుత్వం మూడోసారి వరుసగా అధికారంలో రాగలిగింది. కేవలం కేంద్రంలో మూడోసారి అధికారంలో రావడం మాత్రమే కాదు, దేశంలోని 75% రాష్ట్రాల్లో బీజేపీయే అధికారం ఉంది. బీజేపీ మిత్రపక్షాలతో కలిసి ఎలా ఉండగలుగుతుంది? ఎలా అధికారాన్ని సంపాదించగలిగింది? ఇలా 2 సీట్ల పార్టీ ఇలా దేశం మొత్తం కూడా తన చేతుల్లో పెట్టుకోగలిగింది. ప్రాంతీయ పార్టీని మట్టి గరిపించి చాలా రాష్ట్రాల్లో అధికారానికి రాగలిగింది బీజేపీ. రీసెంట్‌గా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి గరిపించి బీజేపీ అధికారంలో రావడం మనం చూసాం. బీహార్‌లో తిరిగి ఎన్డీఏ కూటమి గెలుపును మనం చూసాం. ఎలా ఇలా వరుసగా విజయాలు బీజేపీ సాధించగలుగుతుందంటే బీజేపీకి ఉన్న బలం, ఆ పార్టీకి ఉన్నటువంటి నిర్మాణం కావచ్చు, సైద్ధాంతిక బలం కావచ్చు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీల నిర్మాణం, సైద్ధాంతిక బలం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఆ పార్టీలకు అధికారం లేదు. అధికారం లేకపోయినా సరే కమ్యూనిస్ట్ పార్టీలు ఎంతో కొంత తమ ఉనికిని చాటుకుంటూనే ఉంటాయి. ఆ పార్టీకి ఉండే బలం 10 మంది కార్యకర్తల, 20 మంది కార్యకర్తల పక్కన పెడితే, వాళ్ళకుండే 10 మంది, 20 మందో చాలా కమిటెడ్‌గా ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటే అధికారం రాదని తెలుసు, పదవులు రావని తెలుసు, సంపాదన ఉండదని తెలుసు. అయినా సరే ఆ పార్టీ నిర్మాణం, సైద్ధాంతిక బలం వల్ల వాళ్ళు ఆ పార్టీలోనే ఉంటారు. అదే నాయకత్వం వేరే పార్టీలో ఉంటే వేరే వేరే పదవులొస్తాయి. కానీ పదవులు రాకపోయినా సరే, అధికారం రాకపోయినా సరే, సంపాదన లేకపోయినా సరే, ఉన్న సంపాదన కరిగిపోయినా సరే, వాళ్ళు ఎర్రజెండాలు పట్టుకొని కమ్యూనిస్టులుగా ఉంటూనే ఉంటారు. అలాగే ప్రాంతీయ పార్టీలో మనకి టీడీపీని చూడండి ఒకసారి. 4.5 దశాబ్దాలుగా తనకంటే ఒక మార్క్ వేసుకోగలిగింది. ఎన్టీఆర్ స్థాపించారు. ఆయన ముఖ్యమంత్రి 9 నెలల్లో కాగలిగారు. అదొక వేవ్ అనుకుందాం. ఆయన సినిమా యాక్టర్ ఒక వేవ్ అనుకున్నాం. కానీ తర్వాత అనేక ఓటములు అయినా సరే తట్టుకొని ఆ పార్టీ నిలబడగలిగింది. చంద్రబాబు నాయుడు గారు 4గోసారి ముఖ్యమంత్రి. 4గోసారి ముఖ్యమంత్రి అయ్యాడు అన్నది ఆ పార్టీకి ఆనందం కావచ్చు. కానీ ఆ పార్టీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. 2004 నుంచి 2014 మధ్య అధికారం లేదు. 2019లో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్‌లో ఘోరమైన ఓటమి. 23 సీట్లకే పార్టీ పరిమితం అయిపోయింది. చాలా సంక్షోభాలు. ఆ పార్టీ లేకుండా చేద్దామని చాలా ప్రయత్నాలు చాలామంది చేశారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా చాలా ప్రయత్నం చేశారు టీడీపీ ఉనికి లేకుండా చేయాలని. కానీ సాధ్యం కాలేదుగా. ఎందుకు కాలేదంటే ఆ పార్టీకి ఉన్నటువంటి సిస్టమ్. ఆ పార్టీ ఎప్పటికప్పుడు సభ్యత నమోదు చేసుకుంటా ఉంటది. కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కల్పిస్తా ఉంటది. ఇవాళ వైసీపీ చేస్తామన్న పనులు ఏనాడో టీడీపీ చేసి చూపించింది. గ్రామ స్థాయి కమిటీల వరకు, బూత్ స్థాయి కమిటీల వరకు టీడీపీ చాలా బలమైన నిర్మాణంతో ఉంటది. అందుకనే అధికారం లేకపోయినా సరే సస్టైన్ కాగలుగుతుంది. టీడీపీ పార్టీ అనేక మంది నాయకుల్ని తన నిర్మాణం ద్వారా తయారు చేసింది. తన సైద్ధాంతిక బలం ద్వారా తయారు చేసింది. ఇవాళ చూడండి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి ఎవరు? ఒకప్పటి టీడీపీ నాయకుడు. టీడీపీ స్కూలింగ్‌లో ఎదిగిన వ్యక్తి. అంతెందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకప్పుడు టీడీపీ నాయకుడే. సరే బయటకొచ్చాక తనను తాను ప్రూవ్ చేసుకున్నారు వేరే విషయం. కానీ ఒకప్పుడు టీడీపీ నాయకులే. అంతెందుకు చూడండి, మీరు తెలంగాణ కాంగ్రెస్ నాయకులను చూడండి, లేదా బీఆర్ఎస్ నాయకులను చూడండి, చాలామంది టీడీపీ నాయకులే కనపడతారు. మాజీ టీడీపీ నాయకులు. సరే అక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాజకీయాన్ని వదిలేశారు కాబట్టి, అక్కడ తెలంగాణ సెంటిమెంట్ అనేది ఒకటి ఉంది కాబట్టి, అక్కడ లోకల్ రాజకీయాలు సస్టైన్ కావటం కోసం వాళ్ళు వేరు వేరు పార్టీలు ఎత్తుక్కున్నారు గానీ, చాలామంది మాజీ టీడీపీ నాయకులు కనపడతారు. హైదరాబాద్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్, కరీంనగర్‌లో గంగుల కమలాకర్, ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు,
ఇలా మాజీ టీడీపీ నాయకుడు వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి చాలా మంది కనపడతారు. పెద్ద పెద్ద నాయకులంతా మాజీ టీడీపీ నాయకులే కనపడతా ఉంటారు. అలానే ఆంధ్రప్రదేశ్‌లో అనేక మంది నాయకులను టీడీపీ తయారు చేసుకుంది. అచ్చెన్నాయుడు, తర్వాత అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు, చాలా మంది నాయకులు, కొల్లు రవీంద్ర వీళ్ళంతా టీడీపీ స్కూలింగ్ అంటే అంతకుముందు రాజకీయాల్లో ఉండి ఎదిగి టీడీపీలోకి వచ్చి నాయకులైనోళ్ళు కాదు. చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగిన నాయకులు వీళ్ళంతా. ఎందుకు వాళ్ళ బలమైన నిర్మాణం టీడీపీకి ఉంటది. చాలామంది నాయకులను తయారు చేసే స్కూల్ టీడీపీ అంటారు. అందుకనే టీడీపీ స్కూలింగ్ అంటారు. అలా వైసీపీ తయారు కాకపోతే వైసీపీకి మనుగడ కష్టం. ఒక ప్రాంతీయ పార్టీ ఎక్కువ కాలం రాజకీయాల్లో మనుగడ కొనసాగించాలి అంటే బలమైన నిర్మాణం, సైద్ధాంతిక బలం అవసరం. వైసీపీకి నిర్మాణము లేదు, సైద్ధాంతిక బలము లేదు. వైసీపీ పార్టీ ఎందుకోసం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం అంటుంది తప్ప, ఆ పార్టీకి ఉన్నటువంటి వేరే సిద్ధాంతం ఏంటి అసలు? ఆ పార్టీకి ఉన్న నిర్మాణం ఏంది? ఇప్పుడు నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడిగేది ఏంటంటే కేవలం కమిటీలు వేయడం కాదు, ఫంక్షనింగ్ ఉండాలి. ఫంక్షనింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక డెసిషను, ఇప్పుడు ఎగ్జాంపుల్ అమరావతి మీద ఒక డెసిషను పార్టీ స్టేట్ కమిటీ మీటింగ్ పెట్టుకొని తీసుకోవాలి. అప్పుడు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒకటే మాట మీద ఉంటది పార్టీ. ఇప్పుడు చూడండి అమరావతి విషయంలో డబుల్ స్టాండర్డ్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటి చెప్పారు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మరొకటి చెప్పారు. అంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటి చెప్తే అది ఆయన సొంత అభిప్రాయం అని వైసీపీలో కొట్టిపడేశారు. ఈ ఈ సొంత అభిప్రాయాలకు అవకాశం ఉండదు. పార్టీ చర్చలు పెట్టుకొని, ఒక మీటింగ్ పెట్టుకొని, స్టేట్ కమిటీ మీటింగ్‌లో అమరావతి మీద మన పార్టీ డెసిషన్ ఇది, అని అందరూ ఇదే మాట్లాడాలి అని గనక ఒక నిర్ణయం తీసుకుంటే, విధానపరమైన నిర్ణయాలని పార్టీ మీటింగ్ పెట్టుకొని తీసుకుందనుకోండి, చర్చించి నిర్ణయం తీసుకుందనుకోండి, అవి ప్రజలకు బాగా చేరువవుతాయి గూడా. చర్చించినప్పుడు మంచి అవుట్‌పుట్ వస్తది. ఇప్పుడు చూడండి గూగుల్ డేటా సెంటర్ విషయంలో వైసీపీ పరువు పోగొట్టుకోలే. మొదట్లోనేమో అది వేస్టు, అది వద్దు అని ప్రచారం చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, లేదు లేదు అది కావాల్సిందే, అది నేనే తీసుకొచ్చాను ఆయన ఏదో చెప్పుకున్నారు. అది మొదటి రోజు నుంచి చెప్పుకొనుంటే ఎందుకు ఈ కన్‌ఫ్యూజన్ అంటే వైసీపీలో ఒక మీటింగ్ ఉండదు. కలిసి డెసిషన్ తీసుకోవడం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు నైట్ నిద్రపోతూ ఆయన ఏదో కలొస్తది. కల్లో ఏదో ఒకటి గుర్తొస్తది. పొద్దున్నే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేసి, నాకు ఇది కలొచ్చింది, దీన్ని ఇంప్లిమెంట్ చేయరాదా అంటాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు తనదైన భాషలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే నాయకుడు ఆలోచన నుంచి వచ్చే నిర్ణయాలు తప్ప, కింద కమిటీల్లో చర్చించి, కమిటీల్లో అందరూ గ్రౌండ్‌లో నుంచి వచ్చే నాయకులు ఉంటారు సహజంగా. స్టేట్ కమిటీ అనుకోండి, అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి స్టేట్ కమిటీ సభ్యులు ఉంటారు. ఒక్కొక్కరు ఒక అభిప్రాయం చెప్తారు. దాని నుంచి ఒక మంచి అవుట్‌పుట్ నిర్ణయంగా తీసుకున్నారనుకోండి, డెసిషన్ తీసుకున్నారనుకోండి, ఆ డెసిషన్‌ని ప్రజల్లోకి తీసుకెళ్లారనుకోండి, పార్టీకి ఎంత మైలేజ్ వస్తది? సో, కాబట్టి వైసీపీ పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టడం చాలా మంచిది. కాకపోతే ఒకటి, గతంలో వైసీపీ కొంత నిర్మాణం ఉండేది. 2019 కంటే ముందు. అధికారం రావటానికంటే ముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పూర్తిగా నిర్మాణాన్ని మర్చిపోయింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీనే మర్చిపోయారు. ఈ ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకుండా, మంత్రులకు అందుబాటులో లేకుండా అన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వదిలేసి, ఏదో అధికారాన్ని తాను సంపాదించుకోవడం కోసం పెట్టుకున్నారా ఏంటి అన్నట్టు పార్టీని మర్చిపోయారు. చివరికి ఆ పార్టీ బోల్తా పడింది. ఆ పార్టీ బోల్తా పడింది మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో. ఇప్పుడు మళ్ళా నిర్మాణం అంటున్నారు. అంటే అధికారం రావటానికి పార్టీ కావాలి. అధికారం వచ్చిన తర్వాత మరి పార్టీ అవసరం లేదు. ఇది కరెక్ట్ కాదు కదా! నేను చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నారు. నేను అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదు. కానీ జగన్ 2.0 అలా ఉండదు. పార్టీ కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పుకున్నారు. ఇయాల చూడండి పాపం ఆ శ్యామ అతని పేరేదో ఉంది పాపం అమెరికాలో కెనడాలో ఒక ఎన్ఆర్ఐ వైసీపీ కోసం చాలా సర్వీస్ చేశాడు. అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నాడు. పార్టీ పట్టించుకోవట్లేదు. చివరికి ఎన్ఆర్ఐ వాళ్ళు వీళ్ళు ఫండ్ రైజింగ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఫండ్ రైజ్ చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు చెప్పండి? అంటే నాకున్న సమాచారం మేరకు దాని మీద ఏదో నారా లోకేష్ గారు ఏదో స్పందించబోతున్నారు అనేటువంటిది వస్తుంది. నాకు తెలీదు మరి లీక్స్ మీడియాలో నడుస్తుంది. స్పందించిన తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఒక వైసీపీ కార్యకర్త బాధతో వైసీపీ స్పందించదా? నారా లోకేష్ గారు స్పందించారా? జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఆ అనారోగ్య కారణాలకు అయ్యేటువంటి ఖర్చును భరించలేరా? ఒక ఇన్స్యూరెన్స్ పెట్టలేరా పార్టీ కార్యకర్తలకి? సో, వైసీపీ పార్టీ నిర్మాణం మీద దృష్టి పెడితే మంచిదే. కార్యకర్తల మీద దృష్టి పెడితే మంచిదే. పల్లకి మోసేది కార్యకర్తలే. అధికారాన్ని తెచ్చిపెట్టేది కార్యకర్తలే. వైసీపీ పార్టీని మోసేది కార్యకర్తలే.
జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు నాయకుడిగా ఉన్నాడంటే కారణం కార్యకర్తలే. వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి, నిర్మాణం మీద దృష్టి పెట్టి, పార్టీని సైద్ధాంతికంగా నిర్మించుకుంటే మంచిది. అప్పుడు మనం ఏపీ రాజకీయాలను కూడా న్యూట్రల్‌గా చూద్దాం. నిజంగా వైసీపీ మంచి పాలిటిక్స్ ప్లే చేస్తుందనుకోండి, మనకి జగన్ అంటే ఏం కోపం లేదు, వైసీపీ అంటే ఏం కోపం లేదు. పార్టీగా నడిస్తే మనకెవరి మీద కోపం లేదు. కాబట్టి అప్పుడు రాజకీయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా హుందాగా, నిర్మాణాత్మకంగా ఆయన మాట్లాడుతూ ఉంటే, పార్టీగా ముందుకెళ్తూ ఉంటే, దాన్ని మనం అలానే చూద్దాం. నా అభిప్రాయాన్ని నేను చెప్పాను. మీ అభిప్రాయాన్ని కూడా మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అలానే ఛానెల్‌ని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థాంక్ యూ.